2.5 ఏళ్ల పాలన అయిపోయింది. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి చెప్పిండు నేను హిట్లర్ నువ్వు అన్నాడు. అనలేదా? హిట్లర్ నాకు ఆదర్శము అన్నాడు. హిట్లర్ను చూసే నేను హైడ్రా పెట్టినా అన్నాడు. హిట్లర్కి ఏం గతి పట్టిందో రేవంత్ రెడ్డి కూడా గదే గతి పడుతుంది అనే డౌట్ ఏమున్నది? ఇప్పుడు జర్మనీ దేశంలో ఎవడన్నా హిట్లర్ను పొగిడినా, హిట్లర్ను మెచ్చుకున్నా, హిట్లర్ గురించి మాట్లాడితే సీదా తీసుకుపోయి జైల్లో వారేస్తాడు. జర్మనీ దేశం ఇప్పటికి కూడా హిట్లర్ చేసిన దురాఘాతకాలకు, హిట్లర్ చేసిన తప్పులకు జర్మనీ దేశం ఇప్పటికీ ప్రపంచానికి క్షమాపణ చెప్తా ఉంటుంది. మా హిట్లర్ తప్పు చేసిండు, అతని వల్ల ఈ ప్రపంచానికి మాయని మచ్చగా మారింది మా దేశానికి హిట్లర్ వల్ల అని వాళ్ళు ఇప్పటికీ కూడా 80 ఏళ్ల తర్వాత కూడా క్షమాపణ చెప్తూనే ఉంటారు. నాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి దురాఘాతకాలకు, ఈయన చేసే అవినీతికి కాంగ్రెస్ పార్టీ కూడా 50 ఏళ్ల దాకా తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పవలసే ఉంటుంది. చెప్పక తప్పదు. గన్ని తప్పులు ఒక్కట మీరు చూస్తుండ్రు 2.5 ఏళ్లుగా ఎన్ని స్కాములు బయట పెట్టినాం. అసలు ఏదైనా విడిచిపెట్టిండ్రా వాళ్ళు స్కామ్? ఏ స్కామ్ చూడు, పిల్లగాళ్ళు గురుకుల పాఠశాలకు పోయే పిల్లల ఆహార పదార్థాల మీద, వేసుకునే బట్టల మీద, బెల్ట్ మీద, బూట్ల మీద, చెప్పుల మీద కూడా స్కామే. గవి కూడా విడిచిపెట్టే లాస్ట్కి వెళ్ళి. సింగరేణి బొగ్గుల స్కామే, హ్యామ్ రోడ్ల టెండర్ల స్కామే, బ్రీవరీ పర్మిషన్ల స్కామే. అసలు ఏదైనా విడిచిపెట్టిండ్రా వీళ్ళు? ఏది విడిచిపెట్టిన పరిస్థితి లేదు. నేను మొన్న సింగరేణి బొగ్గు గురించి మన జిల్లా భూపాలపల్లికి పోయి మొన్న మాట్లాడినా, అంతకుముందు రామగుండంలో మాట్లాడినా. సింగరేణిలో చాలా స్కాములు బయట పెట్టినాం. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది. బొగ్గు ఉన్నట్టు, స్టాక్ ఉన్నట్టు మీరు చూపిస్తుండ్రు, కానీ బొగ్గుబాయి మీద బొగ్గు ముక్క కూడా లేదు. చూస్తామని రామగుండంలో పోతే దోస పోలీసు వాళ్ళు పెట్టిన మిమ్మల్ని ఓనియమన్నారు. మొన్న భూపాలపల్లి బొగ్గుబాయి మీదకి పోయినాం. ఆడికి పోతే ఆడ 3 లక్షల స్టాక్ ఉన్నట్టు చూపిస్తుండ్రు. మేము బోధమయ్యా అంటే ఒక 500 మంది పోలీసు వాళ్ళని పెట్టిన పోనీయమంటారు. అందులో మన కార్యకర్త, ఒక కార్మికుడు, మన అభిమాని ఉన్నాడు, వీడియో తీసి పంపిండు మాకు. అన్న ఈడ ఒక్క ముక్క లేదే బొగ్గు, కానీ నువ్వు వస్తున్నావు అని చెప్పి 3 రోజులకెళ్ళి బయటకెళ్ళి బొగ్గు తెచ్చి ఈడ మట్టి మీద వేరుస్తున్నారు మొత్తం ఇట్లా బొగ్గును. అదే మొత్తం కుప్పంతా ఇది బొగ్గు అనేటట్టు చేస్తుర్రు అని చెప్పి వీడియో. 3 రోజుల కింద మట్టి కుప్ప, 3 రోజుల తర్వాత మట్టి కుప్ప మీద ఒక్కొక్క పిల్ల మట్టి కనబడకుండా బొగ్గు వేసారు. 2 వీడియోలు పంపారు. దాన్ని బయట పెట్టినాం మనం. కీ లేదు, కై లేదు. అట్లా 40 లక్షల టన్నుల బొగ్గు మాయం. 40 లక్షల టన్నులు అంటే 4,000 టన్ను, 1,600 కోట్లు. అది బొగ్గు అంటే బంగారమా దాచుకుంటందుకు? దాని గురించి సప్పులు లేదు. అట్లే గిలటిన్ స్టిక్స్, కోల్ ఇండియాలో వెస్టర్న్ ఫీడ్స్లో ఆ గిలటిన్ స్టిక్స్ కంటే మన దగ్గర 30% ధర పెంచింది. అప్పుడు డైరెక్టర్లుగా 2 మంచి ఆనెస్ట్ అధికారులు ఉండే. మేము సంతకం పెట్టమంటే ఒకరినేమో రివర్సన్ ఇచ్చింది, ఒకరిని ఉద్యోగమే కూడా కొట్టారు, ఇంటికి పంపించారు. అదొక స్కామ్ జరిగింది. సోలార్ టెండర్ల స్కామ్ జరిగింది. జైపూర్ పవర్ ప్లాంట్ స్కామ్ జరిగింది. ఇట్లా 10 స్కాములు జరిగినాయి. నేను అన్ని బయట పెట్టా. నిన్న బట్టి విక్రమార్క గారు మంచిర్యాల పోయిండు. హరీష్ రావు ఇట్లాంటి అట్లా. నేను అడిగింది సీదా కుల్లం కుల్లా, జైపూర్ పవర్ ప్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేసిందా లేదా? డిపిఆర్ అప్రూవ్ అయిందా లేదా చెప్పు బట్టి గారు. పీపీఏ ఉందా లేదా? పీపీఏ లేకుండా పని ఎందుకు స్టార్ట్ చేసిందో చెప్పు బట్టి గారు. 40 లక్షల టన్నుల బొగ్గు ఉన్నదా, మాయమైందా? ఇద్దరం కలిసి పోదాం బట్టి గారు. నిజంగా బొగ్గు ఉంటే చూపి, నేను సారీ చెప్తా. బొగ్గు లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా బట్టి గారు? తయారున్నావా అంటే సపోర్ట్ చేస్తలేడు, దాని మీద చెప్తలేడు. సోలార్ పవర్ 2 ఏళ్ల టెండర్ 67 మెగావాట్లు, 103 మెగావాట్లు, 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పటికి కరెంటు ఉత్పత్తి అయితే లేదు, పీపీఏ లేదు, కరెంటు కొంటలేరు, 1000 కోట్లు ఆగమైనాయి అన్న. అయినాయా కాలేదా సూటిగా మాట్లాడు, దాని మీద చెప్తలేడు. నేను సూటి ప్రశ్నలు వేస్తాను, దేనికి సమాధానం వస్తలేదు. కానీ నన్ను 4 కేసులు పెడుతున్నారు. అడగంగానే నా మీద ఈడ కూడా బాగా పెడుతున్నట్టు నా మీద కూడా పెడుతున్నారు. మొన్న సుదర్శన్ అన్న మీద కూడా పెట్టారు. సుదర్శన్ అన్న మొన్న సివిల్ సప్లైల వడ్లు మాయమైనాయి, ఇవి మాయమైంటే ఆయన మీద కేసు అయింది. మా వినయ్ భాస్కర్ గారు ఇక్కడ కార్యకర్తలు కొట్లాడితే వీళ్ళ మీద కేసులు అవుతాయి. నేను గట్టిగా మాట్లాడితే నా మీద ఒక 5 ఎంక్వైరీలు వేసిండు. 2 సిఐడి, 2 విజిలెన్స్, ఒక కమిషన్, ఓ 10 గల పడ్డాయి నా మీద. పడితే పడని, మీరుండగా మాకేం భయం? ఇంత మంచి కార్యకర్తలు, ఇంత పెద్ద గులాబీ సైనికులు, ఇంతమంది అండగా ఉంటే మేము భయపడతామా? మీరుండగా ఇంకా గట్టి కొట్లాడతాం. సవాలే లేదు, ఉసుకు చూడనే కా సవాలీ నయ్యి. అయితే ఇలా ఇంకో జోక్,
ఈ सिंगरेणीలో अरे गौस भाई सीटी बहुत मार रहे हैं मेरा खत्म होने के बाद मारो आप అయితే ఇలా ఇంకొక ఆశ్చర్యం సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంటుంది. నేను మొన్న డిమాండ్ చేసిన 51 తెలంగాణది 49 ఢిల్లీది కేంద్రంది. కేంద్ర బొగ్గు మంత్రి ఎవరు? కిషన్ రెడ్డి బొగ్గు మంత్రి. ఏమయ్యా కిషన్ రెడ్డి ఈడ 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, డీజిల్ స్కామ్ అవుతుంది, గిలటిన్ స్టిక్ స్కామ్ అవుతున్నది, ఇక్కడ సోలార్ పవర్ స్కామ్ అవుతున్నది. ఇన్ని స్కామ్లు అవుతుంటే నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తలేవు? బొగ్గు మంత్రివి కదా, దీని మీద ఒక సిబిఐ విచారణ జరుపు, సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరుపు అని నేను డిమాండ్ చేసిన. ఆ కిషన్ రెడ్డి గారు దొంగ చేతికే తలపు చెల్లించిండు. ఆయన ఏమంటాడు, ఒక ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి గారు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందట, జర ఎంక్వైరీ చేసుకోవాలి. ఎవడైనా దొంగ ఆయన మీద ఆయన ఎంక్వైరీ చేసుకుంటాడా? దొంగతనం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వమే సింగరేణిని ఆగం చేసిందని నేనంటే కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నీ మీద నువ్వే ఎంక్వైరీ చేసుకో అంటాడు. ఇదేమి కథను నాకు అర్థమైతలేదు. అయ్యా కిషన్ రెడ్డి గారు, మరి మీరు రేవంత్ రెడ్డితో దోస్తానుందా ఏముందో నాకైతే తెలియదు. ఇప్పుడు దొంగ ఆయన మీద ఆయన విచారణ జరుపుకుంటారు. నేను దొంగతనం చేసిన దొంగ ఆయన మీద విచారణ చేసుకో అంటే ఎట్లుంటుందే? చేసుకుంటాడా? ఇవాళ కిషన్ రెడ్డి గారి తీరు కూడా గట్లే ఉన్నది. నేను కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్న, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీని పంపండి. సింగరేణి బోర్డులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 4 అధికారులు కూడా ఉంటారు, వాళ్ళను పంపి చూపియండి. మేము వీడియోలు కూడా బయట పెట్టినాం, మట్టి కుప్పల మీద బొగ్గు వేరుస్తున్నారు, దాని సంగతి ఏందో బయట పెట్టుండ్రి అని మేము అంటున్నాం. ఇవాళ కేంద్రము స్పందిస్తలేదు, రాష్ట్రము స్పందించిన పరిస్థితి ఉన్నది. ఇట్లా అనేక స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇలా ఇలా పేపర్ చూసుంటారు మీరు కూడా. పొద్దుగాల ఓ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చిండు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వడ్లు కొన్నాడట. అది ఇచ్చేటందుకు జర్రనన్న కొద్దిగా ఉండాలి. అసలు ఇలా రైతుల్ని ఎంత గోసపుచ్చుకున్నారు మీరు. ఇంకా వడ్లున్నాయి ఊర్ల పొన్న, అనేక ఊర్లలో ఇంకా వడ్లు అమ్ముడు పోక వడ్లు వర్షానికి తడిచిపోయి రైతులు బాధపడుతున్నారు. ఈయన కొన్న 75 లక్షలకి ఇక నా అంత మొగోళ్ళేడు నేను ఇన్ని వడ్లు కొన్నా అని ఇలా పేపర్లు యాడ్ ఇచ్చిండు. 2020-21 సంవత్సరంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడే 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు యాసంగిలో కొన్నాం. 92 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం మనం. వీళ్ళు 75 కొన్నారు. అది ఏడ్చుకుంటా తుడుచుకుంటా తడిచిపోయి అందులో తరుగు పెట్టి, నానా గోసపెట్టి, క్వింటల్కు 5 కిలోల తరుగు పెట్టి రైతుల్ని గోసపెట్టి కొన్న 75కు ఈ అందానికి ఇంకా పేపర్లో ఫుల్ పేజ్ హ్యాడ్లట. అసలు మీకంటే ఎక్కువ 92 లక్షలు కదా మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్నది. 92 లక్షలు కొన్న మనం ఆ రోజు. వీళ్ళు 75 కొనలే, దానికి పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ఇస్తారు. ఎవరు కనీసం జనం ఏమని అనుకుంటారని కొద్దిగానే ఉండాలనా వద్దా? ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయా అంటుండు. మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు కానీ నువ్వు బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయా అంటావు. మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు నీకు, గా వడ్లు లాబట్టే తెలివి లేదు, ఈ మొహానికి బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయా అంటావు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వే ఉండాలి ఇంత 2 ఏళ్ళు. నువ్వు గిట్ట 5 ఏళ్ళు ఉంటే మళ్ళా 50 ఏళ్ళ దాకా కాంగ్రెస్ మొలకెత్తది. ఇడిగా కథమైపోతుంది. ఇంకా మాట్లాడతాడు బీఆర్ఎస్ జెండా గద్దెలు కూలగొట్ట. ఇంకా సంచులెత్తురా అంటే శాత కాదు కానీ జెండా గద్దెలు కూలగొట్టారట. నువ్వు కూలగొట్టా అంటే మేము చేతులు కట్టుకొని ఉంటాం అనుకుంటున్నావా? మాకు కూడా తెలిసి ఎట్లా సమాధానం ఇవ్వాలి. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేతే హమ్ చోడ్తే క్యా. నీకే ఉన్నది ఆ మాటలు మాట్లాడి మాకు మాట్లాడరాదు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? हम भी उससे जोर से जवाब दे सकते, बातों में दे सकते, हाथों में भी दे सकते. ఆడొక నియంత ఉంటే ఈడొక నియంత ఉన్నాడు. ఆడవాడు హైదరాబాద్ ఇల్లు కూలగొట్టే ఈడోవాడు గుడిసెలు కూలగొడుతున్నాడు. ఆ హైడ్రాకు ఆ నియంతకు పట్టిన గతే ఈ నియంతలకు కూడా పట్టదు. సో ఎవ్వరు కూడా అధైర్యపడకండి. కొంతమంది పోలీస్ అధికారులు చాలా ఎక్సెస్ చేస్తున్నారు. మొన్న ఒక సర్వే వచ్చింది,
వరంగల్లో కూడా ఎవరో ఒక ఆయన సర్వే చేసి ఊకే వీడియో పెడుతుండే ఈ మధ్యలో చూసిన అన్ని మనమే గెలుతున్నాం 12లో 10 గెలుతున్నట్టున్నాం. నిన్న కూడా ఒక సర్వే వచ్చింది 88 గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇలా అందరిది ఒకటే మాట ఉంది, కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలి. ఇది కుల్ల అయిపోయింది, ఎవరికేం డౌటే లేదు ఇప్పుడు. కానీ ఆ పోలీసు అధికారులు మీరు కూడా జర ఆ మత్తులకి వెళ్ళి బయటకు రాండి, ఎక్సర్సైజ్ చేయకండి, చట్ట ప్రకారం పనిచేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు అడ్డగోలుగా మా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే మాత్రం బిడ్డ మిమ్మల్ని ఇడిచిపెట్టం జాగ్రత్త అని చెప్పి కూడా బెదిరిస్తా ఉన్నాం. చెప్పదలుచుకున్నాం మీకు, ఎందుకంటే మా వరంగల్లో ఎక్కువ జరుగుతుంది అది. దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీకు, పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం చేయండి, అనవసరంగా చేయకండి. చట్టం ప్రకారం చేస్తే మాకు అభ్యంతరం లేదు, చట్టం అందరికీ సమానమే. ఏం కాంగ్రెస్ పార్టీకి అధికారం పర్మనెంటా? వాళ్ళేం శాశ్వతంగా ఉంటారా? వాళ్ళు రేపు మిమ్మల్ని కాపాడతారా? రేపు అనవసరంగా ఎక్సెస్ చేయకండి, రూల్ ప్రకారం నడవండి, చట్టం అందరికీ సమానంగా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మా కాకి సోదరులకు గుర్తు చేస్తూ, నిజానికి మీకు కూడా అన్యాయమే చేస్తున్నారు, ఆ కాకి సోదరులకు కూడా రేవంత్ రెడ్డి అన్యాయమే చేస్తుండ్రు. కేసీఆర్ గారు మీకు మంచి మంచి ఇన్నోవాలు కొనిచ్చిండు, పోలీస్ స్టేషన్కు 75,000 అలవెన్స్ ఇచ్చిండు, కొత్త పోలీస్ స్టేషన్ బిల్డింగులు కట్టించిండు, మీ జీతాలు పెంచిండు, డిఏలు ఇచ్చిండు, 73% పిఆర్సీ ఇచ్చిండు, పోలీస్ కానిస్టేబుళ్లకు సిబ్బందికి టీఏ బిల్లులు ఇచ్చినాం, మీ టీఏ బిల్లులు ఇచ్చినాం, మీ సరెండర్ లీవ్ పైసలు ఇచ్చినాం. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవాళ పోలీసు వాళ్లకు 5 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి, 6 టీఏ బిల్లులు పెండింగ్ ఉన్నాయి, 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి, స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది. కేసీఆర్ ఇచ్చిన బండ్లలో డీజిల్ వేయమంటే పెట్రోల్ పంపోడు ఉద్దరెక్కువైంది డీజిల్ వేయ అంటుండు. జర గుండె మీద చేసుకుని ఆలోచించండి. పోలీసుల గౌరవం పెంచింది కేసీఆర్ కదా, మీ గౌరవాన్ని పెంచి ప్రతిష్ట పెంచి దేశంలోనే ఉత్తమ పోలీసులు మా తెలంగాణ పోలీసులని 50,000 ఎస్ఐలను కానిస్టేబుళ్లను నియామకాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. మంచిగా చేసింది, మీరు అట్లా చేయడం మీకు తగదని కూడా నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మన మెంబర్షిప్ అంతా ఆన్లైన్ డిజిటల్ మెంబర్షిప్, అది కూడా సెల్ ఫోన్ ద్వారా చేసుడే. జనరల్గా వెనకట పుస్తకాలు ఉంటే ఏం చేద్దామంటే డేట్ దగ్గరికి వచ్చినాక కూసునుడు, ఓటర్ లిస్ట్ ముంగట పెట్టి రాసుడు. కొంతమంది మంచిగా చేసిండ్రు, ఇక కొంతమంది చేయనోళ్ళు ఒత్తిడి దగ్గరికి వస్తే లాస్ట్లో అయిందని తక్కువ అయిందనుకో 50 పేర్లు దనదన బుక్కులు నింపుడు ఇచ్చుడు అయింది. ఇప్పుడు అట్లా నడవదు. ఇక ఇంటింటికి పోవాలి, వాళ్ళ ఇంటి ముంగటే ఫోటో తీయాలి, దాంట్లో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వాళ్ళ ఇంటికి పోయిన వాళ్ళేదా కూడా చూపిస్తుంది ఫోన్. అటువంటి కొత్త సాఫ్ట్వేర్తో ఆన్లైన్ డిజిటల్ మెంబర్షిప్ పెట్టుకున్నాం. మరి వాళ్ళందరికీ మంచి ఇన్సూరెన్స్ ఉంటుంది, మంచిగా వాళ్ళతో మనం పార్టీ నుంచి ఎప్పుడు పార్టీ నాయకులు టచ్లో ఉంటారు, వాళ్ళకి వాట్సాప్ మెసేజ్లు పోతుంటాయి, పార్టీ నుంచి వాళ్ళకి లెటర్లు పోతుంటాయి, పార్టీ నుంచి రెగ్యులర్ అవినాభావ అనుబంధం ఉండే విధంగా మంచి డిజిటల్ ఆన్లైన్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ను ఈసారి మనం లాంచ్ చేసుకున్నాం. ఇంకొక వారం 10 రోజుల్లో ఆ ప్రోగ్రాం కూడా స్టార్ట్ అవుతుంది. దయచేసి కార్యకర్తలందరూ కూడా మంచిగా ఈ మెంబర్షిప్లో కూడా క్రియాశీలకంగా ఉండి, ఏం చెరువేది మా రమేష్ అన్న చెప్తుండ్రు, ఇండ్లు గులగొట్టుడు అయిపోయింది, గుడిసెలు గులగొట్టుడు అయిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సమాధులు గులగొడుతుండ్రు అన్న మా గోపాలపురంలో అంటుండ్రు. గోపాలపురం ఊర చెరువు కాడ 100 ఏళ్ల నాటి సమాధులు కూడా గులగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇండ్లు గులగొట్టింది, గుడిసెలు గులగొట్టింది, బతుకులు గులగొట్టింది, లాస్ట్కు సమాధులను కూడా గులగొట్టే పరిస్థితి రావడం ఇది దుర్మార్గం. దయచేసి దీన్ని పునరాలోచించాలని, సమాధులు తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల గౌరవం ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి తిథి జరిగితే అక్కడికి పోయి శ్రద్ధాంజలి ఘటిస్తుంటాం. వారితో ఒక అవినాభావమైనటువంటి అనుబంధం ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది. వాటిని కూల్చే ప్రయత్నం చేయొద్దు. తక్షణమే ఆ ఆలోచన విరమించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ జై తెలంగాణ.